లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. నిజమైన సన్యాసము. జ్ఞాన సముపార్జనకు జీవితంలో సర్వము సన్యసించాల్సిన అవసరం ఉందా అని ఒక వ్యక్తి నన్నొకసారి అడిగాడు. అన్నీ వదులుకున్న తర్వాత నీవెక్కడికి వెళ్తావు అని నేను ప్రశ్నించాను. అతని వద్ద సమాధానం లేదు. అన్నీ వదిలేసిన తర్వాత కూడా నీవు జీవించాలి కదా. నీ ఆహారం కొరకు ఏమి చేయాలనుకుంటున్నావు? నీ ఇంటిని కుటుంబాన్ని వదిలేసి మరొక చోట ఏదైనా ఆశ్రమంలో తలదాచుకుంటే మిమ్మల్ని మీరు ఇతరుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేటట్లు చేయటం లేదా? మీకు సంబంధం లేని వారు, మీకు ఎలాంటి హక్కులు లేని చోట భిక్షం అడుగుట లేదా? సన్యాసం అంటే అన్నిటికీ దూరంగా వెళ్ళడం కాదు. వ్యామోహం తగ్గినప్పుడు అన్నింటిలోనూ పరిమితి, పద్ధతిని పాటించాలి. గతంలో ఎన్నో చేదు అనుభవాలు ఉన్నప్పటికీ ఆహారం రుచిగా ఉందని అతిగా భుజించడం తెలివి తక్కువ. దేనినైనా ఒక స్థితిలో ఆపగలిగే జ్ఞానమే ప్రధానం. జీవితంలో అన్ని విషయాలలో ఇలాగే ఉండాలి. నిజమైన వైరాగ్యానికి ఇదే ప్రాతిపదికం. అన్నం సరిగ్గా ఉడికిన తర్వాత స్టవ్ మీద నుండి అన్నాన్ని ఎందుకు దించివేస్తున్నావు అని నేను ప్రశ్నించాను. తీయకపోతే మాడిపోతుందని అతను జవాబిచ్చాడు. సరిగ్గా ఆ విషయానికే వస్తున్నాము. అన్నం చక్కగా ఉడికించబడాలి. అతిగా ఉడకడం కానీ మాడిపోవడం కానీ జరగద్దు. ఆహారం వండటం బంధమైతే సకాలంలో దాన్ని దించడం వైరాగ్యం. ఎప్పుడు ఆపాలి అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకనగా ఒక స్థితి దాటిన తర్వాత అన్నీ పాడవుతాయి. పరిమితి, పద్ధతిని అన్ని విషయాల్లో పాటించాలి. అదే నిజమైన సన్యాసం. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.